అందరికీ నమస్కారం. రాజకీయాల్లో గెలుపు ఓటములనే సహజం. ఈ రోజు గెలుపొందిన నేత రేపు ఓడిపోవచ్చు. రేపు గెలుపొందిన నేత ఎల్లుండి ఓడిపోవచ్చు. అదేవిధంగా అది గతంలో పాత సామెత. రాజకీయాల్లో గతంలో ఒక లీడరు ఎన్నికలను శాసించే స్థాయికి వెళ్ళేవాడు. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలు ఏ పార్టీ అయితే రూలింగ్లోకి వస్తుందో ఆ పార్టీ వైపు మరి ముందుగానే పసిగట్టి లీడర్లు స్కిప్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అమావాస్యకో పౌర్ణానికో వచ్చేటువంటి లీడర్లు కొంతమంది అయితే మరి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడేటువంటి లీడర్లు కొంతమంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ మరి 2014 నుంచి 19 వరకు కూడా రూలింగ్ చేయటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ రూలింగ్ చేయటం జరిగింది. 2024లో నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా గనక మనం చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో 2019లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఎమ్మెల్యేగా కూడా మానుగుంట మధురెడ్డి గారు పనిచేయటం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. అదేవిధంగా కొండేపులో గనక చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి స్వామి గారే గతంలో 2019లో కూడా అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అప్పుడు 2019లో డాక్టర్ వెంకయ్య గారు అక్కడ మరి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సంతనూతలపాడు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2 సార్లు అక్కడ గెలిచినటువంటి పరిస్థితులు. 2019 ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి మీద కూడా గెలుపొందినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీ కొండేపి మినహా కందుకూరు కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కూడా 2 కాన్స్టిట్యున్సీలో విజయం సాధించినటువంటి కాన్స్టిట్యున్సీలు వైసీపీ ఖాతాలో ఉన్నటువంటివి. 2024కు వచ్చేసరికి సంతనూతలపాడు నియోజకవర్గంలో భారీ ఓటమితోటి అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీజీఆర్ సుధాకర్ గారిని కాదని లాస్ట్ మినిట్ లో కొన్ని నెలల ముందు మాత్రమే మేరుగ నాగార్జున తీసుకొచ్చి సాహసోపేత నిర్ణయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పట్లో ఆయన మంత్రిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో 2024 ఎన్నికల్లో ఆయన బిఎన్ విజయ్ కుమార్ గారి మీద ఓడిపోయినటువంటి పరిస్థితులు చూసాం. మరి కొండేపికి సంబంధించి కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారిని కొండేపి కాన్స్టిట్యున్సీలోకి తీసుకొచ్చి అప్పుడు ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు ఆదిమూలపు సురేష్ గారు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ వెళ్ళినా కూడా మరి పోటీ చేసి గెలుస్తారు అనేటువంటి ఒక నానుడు ఉండేది. గతంలో సంతనూతలపాడులో ఆయన పోటీ చేసి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఎర్రగొండపాలెం వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు. కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేయక ముందు వరకు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో ఆయనకున్న ట్రాక్ రికార్డు దృష్ట్యా కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారిని బరిలో గనక దించితే అది సరికొత్తగా కూడా రాబోయే రోజుల్లో కొత్త రాజకీయాలకు దారితీస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఆదిమూలపు సురేష్ ని కొండేపి కాన్స్టిట్యున్సీలోకి తీసుకొచ్చి మరి సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేశారు. అది బెడిసి కొట్టింది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు కొండేపి కాన్స్టిట్యున్సీలోనే మళ్ళీ హ్యాట్రిక్ విజయాన్ని కూడా నమోదు చేసుకోవడం జరిగింది 2024లో. మరి కందుకూరు కాన్స్టిట్యున్సీ మనం చూసినట్లయితే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి 2024లో చేసినటువంటి తప్పు ఈ రోజు కూడా పార్టీకి కోలుకోలేక మరి చిన్నాభిన్నమవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మానుగుంట మైదరెడ్డి ఒక మాస్ లీడరు, కందుకూరు కాన్స్టిట్యున్సీలో వారి తండ్రి గారి నుంచి కూడా ఎమ్మెల్యేగా, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక లీడర్ను పక్కన పెట్టి కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ను తీసుకొచ్చి మరి ఆయన కందుకూరు టికెట్ కూడా కేటాయించడం జరిగింది. 2024లో అప్పట్లో నలగబోలినటువంటి మైదర్ రెడ్డిని బొచ్చిగించే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ కనుక వస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని ఆశ చూపారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ లోకల్ గా ఇంటూరు నాగేశ్వరరావు మీద బరిలోకి దిగటం జరిగింది. 2024లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి పెద్ద దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వైసీపీ ఆ ఎన్నికల్లో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఓటమి పాలైంది. రాష్ట్రం మొత్తం కూడా 2024లో కూటమి వేవులో వైసీపీకి కేవలం 11 సీట్లు రావటం, అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలోనే ఎర్రగొండపాలెం, దర్శి కాన్స్టిట్యున్సీలో మాత్రమే వైసీపీ గెలుపొందడం జరిగింది. సో కొండేపి, కందుకూరు, అదేవిధంగా సంతనూతలపాడు ఈ 3 నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ ప్రస్తుతం కొంత జోష్లో ఉందా?
ఇక్కడ క్యాడర్ అయితే కసిగా ఉంది, లీడర్లు అయితే పచ్చలేదనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరి వీరు ముగ్గురు కూడా స్థానికంగా నివాసం ఉండకుండా అధిష్టానం నిర్వహించే కార్యక్రమాలకు అడపదడపై వస్తున్నారు, అడపదడపై మాత్రమే వారు అందుబాటులో ఉంటున్నారు అనేది టాక్ అయితే వినిపిస్తుంది. ఒకనొక టైంలో వీరికి లోకల్ ఫీవర్ పట్టుకుంది, స్థానికంగా ఉండే నియోజకవర్గాలకు తమను బదిలీ చేయాలని వారు ఎప్పటి నుంచో కూడా అధిష్టానం వద్ద గగ్గోలు పెట్టుకుంటా ఉన్నా కూడా మరి అధిష్టానంలో ఉన్నటువంటి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు స్పందించకపోవటం, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ గారు కానీ మేరుగు నాగార్జున గారు కానీ ఇద్దరు కూడా సీనియర్స్ లీడర్లు. సీనియర్ లీడర్లు ఇప్పుడే అలకపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా అక్కడ ఇబ్బందులు వస్తాయి అనేది కూడా మరి వారు తెలుసుకొని లోకల్ గా ఉన్నటువంటి లీడర్లతోటి కూడా అడపదడప కార్యక్రమాల్లో పాల్గొంటూ అనిపిస్తున్నటువంటి పరిస్థితులు. మేరుగు నాగార్జున సంతనోతలపాటు వైసీపీ సమన్వయకర్తగా ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు బాపట్ల జిల్లా అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. సో బాపట్లకు సంబంధించి ఆయనకు బాపట్ల కాన్స్టిట్యున్సీలో బాపట్ల పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వైసీపీ సంబంధించి సమన్వయకర్తలందరినీ మోటివేట్ చేయాలి, కోఆర్డినేట్ చేసుకొని కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా, ఎందుకంటే మనం సంతనోతలపాడు నియోజకవర్గం నుంచి అక్కడ వైసీపీ క్యాడర్ని బాపట్ల తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాలు చేయాలంటే అది అయ్యే పని కాదు. లోకల్ గా ఉన్నటువంటి లీడర్లకు కనుక ప్రయారిటీ ఇస్తే మరి సంతనోతలపాడు నియోజకవర్గంలో కూడా లోకల్ గా ఒక మంచి మాస్ లీడర్స్ ఉన్నారు, వారికి గనక ప్రయారిటీ ఇస్తే రాబోయే రోజుల్లో సంతనోతలపాడు నియోజకవర్గంలో వైసీపీకి కొంత బలం చేకూరుతుందని ఒక వర్గం చెప్తా ఉంది. అదేవిధంగా మనకి కొండేపి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కొండేపిలో కూడా ఆదిమూలపు సురేష్ అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆయనకు అవకాశం కనుక మరి వేరే చోట కల్పిస్తే మరి ఆయన చూపంతా కూడా ఎర్రగొండపాలెం వైపే ఉందనే టాక్ అయితే బహిరంగంగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఆయన అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పలేక కొండేపి కాన్స్టిట్యున్సీలో అడపదడప కార్యక్రమాల్లో మరి చురుగ్గా పాల్గొంటూ కూడా అనిపిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో బుర్రా బెంగళూరు నుంచి రావాలి, బెంగళూరు నుంచి వచ్చి ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనాలి, మళ్ళీ అక్కడ వచ్చిన కార్యకర్తలకు నాయకులు బాగా బిర్రుగా భోజనాలు పెట్టి మరి వారందరినీ అట్రాక్ట్ చేసుకొని మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళాలి. కాబట్టి ఆయనకున్న వ్యాపారాలు ఇతర కార్యక్రమాలన్నీ కూడా బెంగళూరుతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మరి వీరితోటి రాబోయే రోజుల్లో వైసీపీ సక్సెస్ అవుతుందా? మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో గతంలో ఎలాంటి లీడర్లు అక్కడ వెలుగొందారు, కొండేపి కాన్స్టిట్యున్సీలో గత 3 సార్లు వైసీపీ ఖాతా తెరవలేదు, మరి 4వ సారి రేపు 2020 మేబీ జరిగితే ఎన్నికలు జరిగితే మరి అలాంటి చోట గెలుపొందాలంటే అడపదడప వస్తే కరెక్ట్ గా అక్కడ గెలవగలదా వైసీపీ? క్యాడర్ ను మోటివేట్ చేయాలా? మరి ఆదిమూలపు సురేష్ గారు ఏ కార్యక్రమం పెట్టినా కూడా సింగరాయకొండలోనే పెడుతున్నారు, మిగతా మండలాల్లో హెడ్ క్వార్టర్స్ లో పెట్టడం లేదనే టాక్ అయితే కొండేపులో బహిరంగంగానే వినిపిస్తుంది. మరి మేరుగు నాగార్జున గారు కూడా మనం చూసినట్టయితే జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో తలుక్కులు మెరుస్తున్నారు. అక్కడ చిన్న విలేజెస్ లో కార్యక్రమాలకు మరి ఆయన అంతగా కూడా హాజరు కావట్లేదు అనే టాక్ అయితే అక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీ కానీ, సంతనోతలపాడు కానీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలో వైసీపీ దూకుడుగా వెళ్లాలన్నా, అక్కడ అధికారం చేజిక్కోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్లు కష్టపడి పనిచేయాలని కూడా అక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పటికే ముటికాయలు వేసినట్టు తెలుస్తూ ఉంది. రాబోయే రోజులు అక్కడ క్యాడర్ను ఆకట్టుకునే కార్యక్రమాలు మరి ఎలా వెళ్తారనేది కూడా అర్థం కాని పరిస్థితిలో అక్కడ క్యాడరు అతలాకుతలం అవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మీ దగ్గర ఏదైనా సమాచారం అనుకుంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి. మీకు సంబంధించినటువంటి మరి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ స్పష్టంగా తెలియజేయాలని కూడా మీ ఆర్కే.